అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి ఫిబ్రవరి 16 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఏమనంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకలు లేపటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురుపై వచ్చి పండితరాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరించడం చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. 100% గంటల పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతంలో వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం చెప్తారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దినఫలిత ప్రకారము మీ జీవితంలో అంటే రేపటి రోజున మీకు అన్ని రకాలు కూడా ధైర్యము, ఆచరణాత్మక పురోగతికి నిలయంగా ఉంటుంది. రేపటి రోజున మీరు రిస్కులు తీసుకుంటారు. రేపటి రోజున మీరు మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచగలరు. మీ భావోద్వేగానికి గురి కాకుండా మరియు డబ్బుకు సంబంధించిన తొందరపాటు నిర్ణయాలను నివారించకుండా జాగ్రత్త వహించండి. చిన్న వివరాలను అతిగా నమ్మకంగా విస్మరించవద్దు. మీ చొరవ మరియు కృషి మీ కెరీర్లో అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రాశి స్త్రీలకు ఆర్థిక చురుకుదనము మరియు వాక్ నియంత్రణ అవసరమయ్యే రోజు. ఈరోజు మీ ప్రసంగం చాలా కఠినంగా లేదా స్పష్టంగా ఉంటుంది. మీ కుటుంబంలో విభేదాలకు కారణం కావచ్చు. రేపటి రోజు మీరు ఏదో ఒక మూలాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇది పాత కుటుంబ రహస్యాన్ని వెల్లడిస్తుంది. ఏదైనా ఆస్తి వాదం జరుగుతుంటే దానిలో మీ విజయం రేపటి రోజు ఖచ్చితంగా ఉంటుంది. రేపటి రోజున ప్రేమ విషయాల్లో అపార్థాలకు దారితీస్తుంది. వాగ్దోషాలు వస్తాయి. ఈరోజు హాస్యానికి కూడా మీ భాగస్వామి చాలా అభ్యంతరకరంగా అనిపించే ఏదైనా మీరు చెప్పవచ్చు. వివాహిత స్త్రీలు తమ అత్తమామలతో లేదా తల్లిదండ్రులతో సంభాషించినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. రేపటి రోజున మౌనంగా ఉండే రోజు. మీరు ఎంత తక్కువ మాట్లాడితే మీ సంబంధం అంత సురక్షితంగా ఉంటుంది. మీరు మీ అహాన్ని గ్రహిస్తే నియంత్రణము సాయంత్రం నాటికి ఒక అంత బాగానే ఉంటుంది. కెరీర్ పరంగా రేపటిన ఆర్థిక ప్రణాళికకు అనువైన రోజు. మీ దృష్టి మీ బ్యాంక్ బ్యాలెన్స్ మరియు పెట్టుబడులపై ఉంటుంది. మీరు మీ పనిలో ఏదైనా తప్పులను కనుగొంటారు. బ్యాంకింగ్, ఫైనాన్స్ లేదా అకౌంటింగ్లో మహిళలు రేపటి చాలా బిజీగా ఉంటారు. కానీ విజయవంతమైన రోజుగా భావిస్తారు. అడిగినప్పుడు మాత్రమే మీ అభిప్రాయం తెలియజేయండి. లేకుంటే మీ నిజాయితీ మిమ్మల్ని ఇబ్బందులు పడేస్తుంది. రేపటి రోజున ఆర్థిక విషయాల్లో అకస్మాత్తుగా ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇల్లు సంపదకు నిలయం మరియు కేతు నక్షత్రం ఊహించిన ఫలితాలు ఇస్తుంది. మీరు అకస్మాత్తుగా ఎక్కడి నుండి డబ్బు సంపాదించవచ్చు లేదా జరిమానా లేదా వైద్య బిల్లు వంటి పెద్ద ఖర్చులు ఎదుర్కోవాల్సి రావచ్చు. రేపటి రోజున దాంతో చికిత్స లేదా నోటి ఆరోగ్య సమస్యల కోసం డబ్బు ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి. రేపటి రోజున ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వకండి, లేకపోతే మీకు అసలు మొత్తం కూడా తిరిగి రాదు. ఆరోగ్యం దృక్పథంతో ఈ రాశి స్త్రీలు తమ రోజును రేపు నోరు, దంతాలు, గొంతు మరియు కుడికాను పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ రాశి వారికి ఇన్ఫెక్షన్లు శరీరంలో ఒకచోట నొప్పిగా ఉండవచ్చు. మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవడం శ్రద్ధ వహిస్తారు. మీ కుటుంబంలోని చిన్నలాంటి వాతావరణము పెద్ద తగాదాలకు గురి చేసే విధంగా రేపటి రోజున మీ సంభాషణ అయితే ఉండబోతుంది. రేపటి రోజున కొంత ఆందోళన కూడా చెందుతారు. మీ ప్రియమైన వారి ప్రవర్తన గురించి కొంత మీరు ఆందోళన చెందుతారు. మీ జీవిత భాగస్వామి మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. మీరు ఇతరులపై సానుకూలత ముద్ర వేస్తారు. సామాజిక రంగాల్లో పనిచేసే వారికి రేపటి రోజున మంచి రోజు. మీ పేరు, ప్రతిష్టలు మరియు గౌరవం పెరుగుతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. పనికి రేపటి రోజున అనుకూలంగా ఉంది. ఎవరి నుండైనా అప్పు తీసుకోవడం మానుకోండి, ఎందుకంటే తర్వాత సమస్యలు సృష్టించవలదు. కుటుంబ సభ్యుడు పనికి సంబంధించి సలహా అడిగితే ఇచ్చే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. కుటుంబ మతపరమైన వేడుక సంతోషకరమైన వాతావరణాన్ని తెస్తుంది. నేర్పుతో ముఖ్యుల వద్ద గుర్తింపు పొందుతారు. మీ ప్రతిభ, పనితీరు ఉన్నతుల దృష్టిని ఆకర్షిస్తుంది. కార్యాలయంలో లేదా వ్యాపార రంగంలో మీ నిర్ణయాలకు విలువ పెరుగుతుంది. బాధ్యతలను సమర్థంగా నిర్వహించడం వల్ల ప్రశంసలు అందుకుంటారు. ఆత్మవిశ్వాసం మరింత బలపడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇంటిలో పూజా కార్యక్రమాలు, దారిపు సమావేశాలు, సేవా కార్యక్రమాలు పాల్గొనే అవకాశం ఉంది. మనశ్శాంతి పొందేందుకు ధ్యానం, జపం వంటి కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక వాతావరణంలో సమయం గడుపుతారు. వస్తు కొనుగోలు యోగం ఉంది. అవసరమైన గృహోపకరణాలు లేదా ఇతర ఉపయోగకరమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆర్థిక విషయాలు సమతుల్యత పాటిస్తే లాభం ఉంటుంది. శ్రద్ధగా ముందు సాగితే రేపటి అనుకూలంగా మారుతుంది. రేపటి మీరు మిశ్రమ ఫలితాలు రావచ్చు. మీ వ్యక్తిగత సంబంధాలు మరింతగా పెంచుకోవడానికి
మీకు అవకాశం ఉంటుంది. ప్రియమైన వారితో సమయం గడపడానికి మరియు ఆలోచనలు పంచుకోవడానికి ఇది సరైన సమయము. పనిలో మీ ఆలోచనలు గుర్తించబడతాయి, మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. మీ అంతర్దృష్టి మరియు కృషి మీ పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ సమయంలో కొన్ని ఊహించని సవాలు తలెత్తవచ్చు, కానీ మీ అంకితభావం మరియు పట్టుదలతో మీరు వారిని అధిగమిస్తారు. ఆరోగ్య విషయంలో ధ్యానం మరియు యోగా మీ మానసిక ఆరోగ్యం మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రేపటిలో నిలిచిపోయిన పనులు ఊపందుకుంటాయి. మీరు పనిలో కొత్త బాధ్యతలను పొందవచ్చు. మీ ఉన్నతాధికారుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు సూచించబడతాయి. కుటుంబ మద్దతు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది, కానీ అధిక ఒత్తిడిని నివారించండి. కుటుంబంలో సంఘర్షణ లేదా విభేదాలు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ప్రతికూలతకు దూరంగా ఉండాలి. విద్యార్థులకు ఇది అనువైన సమయం కాదు. డబ్బు వృధా చేయకుండా జాగ్రత్త వహించండి. మీరు శారీరకంగా మరియు మానసికంగా అశాంతిని అనుభవిస్తారు. భవిష్యత్తు ప్రణాళికపై పని ప్రారంభించవచ్చు. దగ్గర బంధువులకు సహాయం చేయడంలో మరియు వారి సమస్యలు పరిష్కరించడంలో మీరు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. మతపరమైన లేదా సామాజిక కార్యక్రమాల్లో రేపటిలోని మీ కండగా కూడా అనుకూలమైన రోజు అనమాట. అదేవిధంగా రేపటిలోని చిన్న ఇబ్బందులను మీ పని పూర్తవుతుంది, కాబట్టి ఓపికగా ఉండండి. మీ ఆలోచనలు మీ కుటుంబంతో పంచుకోండి. అలాగే ఆత్మ పరిశీలన కోసం సమయం కేటాయించండి. రేపటిలోన భవిష్యత్తులో ప్రయోజనాలకు తెచ్చే కొత్త ఆఫర్లను మీరు అందుకుంటారు. రేపటిలోని చేసే ప్రణాళికలు భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటాయి. కొనుగోలు మరియు చెల్లింపులు జాగ్రత్తగా ఉండండి. కార్యాలయంలో ఫైళ్లు మరియు పత్రాలను క్రమబద్ధంగా ఉంచండి. కుటుంబం కోసం సమయం కేటాయించడం ముఖ్యం. ప్రేమ మరియు ఆకర్షణ పెరుగుతుంది మరియు ఇంట్లో శాంతి నెలకొంటుంది. ఎక్కువగా పరిగెత్తడం వల్ల అలసట పెరుగుతుంది. విశ్రాంతి తీసుకోవడానికి సమయం కేటాయించండి. రేపటి రోజు మీకు కొత్త శక్తి మరియు సానుకూల మార్పు వస్తుంది. రేపటి రోజున మీ ఆత్మవిశ్వాసం అన్ని రకాలు కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా మీ ఆకట్టుకునే వ్యక్తిత్వము రేపటి రోజున ప్రజలను ఆకర్షిస్తుంది. ప్రణాళికలు వేసే బదులు వాటిని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించండి. ఎక్కువగా ఆలోచించి సమయం వృధా చేయకండి. సకాలంలో తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. మీరు వ్యాపారంలో ఉండే కొత్త ఒప్పందం లేదా అవకాశం మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. అయితే రేపటి రోజున ఖర్చులు పెరగవచ్చు, కాబట్టి మీ బడ్జెట్పై నిఘా ఉంచండి మరియు అనవసరమైన ఖర్చులు నివారించండి. కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబం యొక్క సభ్యులతో సమయం గడపడం వల్ల మానసిక సంతృప్తి లభిస్తుంది. పాత విభేదాలు పరిష్కారం అవుతాయి. ప్రేమ సంబంధాలు మానసికంగా దగ్గరగా పెరుగుతాయి మరియు పరస్పర అవగాహన బలపడుతుంది. పెండింగ్లో పనిలో పూర్తయ్యే అవకాశం ఉంది. మీరు వ్యాపారంలో వంటి కొత్త ఒప్పందం లేదా అవకాశము మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. అయితే రేపటిలోనూ ఖర్చులు పెరగవచ్చు, కాబట్టి మీ బడ్జెట్పై నిఘా ఉంచండి మరియు అనవసరమైన ఖర్చులు నివారించండి. కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సమయం గడపడం వల్ల రేపటిలో మీకు మానసిక సంతృప్తి లభిస్తుంది. పాత విభేదాలు పరిష్కారం అవుతాయి. ప్రేమ సంబంధాలు మానసికంగా దగ్గరగా పెరుగుతాయి మరియు పరస్పర అవగాహన బలపడుతుంది. మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, కానీ మానసిక ఒత్తిడి నివారించడం ముఖ్యం. మీకోసము కొంత సమయం కేటాయించి విశ్రాంతి తీసుకోండి. మీరు మీ జీవితాన్ని మరియు వృత్తి లక్ష్యాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి కొత్త లక్ష్యాలు నిర్దేశించుకునే అవకాశం అయితే ఉంది. మీరు ప్రతి దానిపై మక్కువ కలిగి ఉంటారు మరియు జీవితంలో ప్రతిదీ కుటుంబ స్నేహితులు, డబ్బు, కీర్తి మరియు ఆనందం కోరుకుంటారు. రేపటిలో మీరు కొంత సరదా ముట్లో ఉంటారు. సన్నిహితులను కొన్ని సరదా కార్యక్రమాలకు మీరు వెళ్తారు. ఇది గొప్ప సమయం. స్నేహితులను ఆహ్వానించడానికి మరియు వారితో సరదా గడపడానికి మీరు మీ సమయాన్ని ఎంచుకోవచ్చు. మీ ముఖంలో చిరునవ్వుతో అన్ని సమస్యలను ఎదుర్కోండి. ఎలాంటి ఇబ్బందులైనా ఎదుర్కోవడానికి ఇది గొప్ప మార్గం. రేపటి రోజున మీకు కష్టమైన పనులను కూడా సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. చిన్న చిన్న లోపాలతో మిమ్మల్ని మీరు అతిగా విమర్శించుకోకుండా మరియు మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా జాగ్రత్త వహించండి. అధిక చింతలు నివారించండి. మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మీరు నిర్లక్ష్యంగా ఉంటే పనిలో విజయం సాధించలేరు. మీరు నిరుత్సాహపడవచ్చు. పనిభారం వల్ల మానసిక ఒత్తిడి మరియు ఆందోళన పెరుగుతుంది. ప్రయాణాలకు ఆటంకాలు ఏర్పడవచ్చు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది సరైన సమయం అయితే కాదు. మీరు మీ ఆహార అలవాట్లపై శ్రద్ధ వహించాలి. మానసిక ప్రశాంతత సాధించడానికి మీరు యోగా మరియు ధ్యానంలో ఆశ్రయం పొందొచ్చు. మొత్తానికి రేపటి ఈ రాశి వారికి సాయంత్రం వరకు ఒక మంచి శుభవార్త అయితే ఖచ్చితంగా ఉంటుందండి. మీరు మీ కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఉంటారు. ఎప్పటి నుండో ఎదురు చూసినటువంటి ఒక శుభవార్త అయితే రేపటి మీకు ఖచ్చితంగా వినే సూచనలు అయితే సాయంత్రం తర్వాత ఉంది. మీరు ఆనందంగా అయితే రేపటిన ఉంటారు. మరి తెలిసిన కండి రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.